స్థానిక సమస్యలపై భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు చేయబోతున్నట్లు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ నెల 6 నుంచి 15 వరకు సమస్యలపై సర్వేలు, అధ్యయన బృందాలతో పర్యటన చేయాలన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని అల్కాపురి కాలనీలో కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో సిపిఎం జిల్లా విస్తృత సమావేశం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని కోరారు. ఈ నెల 6 నుంచి 15 వరకు సమస్యలపై సర్వేలు, అధ్యయన బృందాలతో పర్యటన చేయాలన్నారు. ఈ నెల 10 నుంచి 20 వరకు సంతకాల సేకరణ, 20 నుంచి 30వ తేదీ వరకు సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు, గ్రామ పంచాయతీల వద్ద ధర్నాలు నిర్వహించాలని కోరారు. సెప్టెంబర్ 1న తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు, ముట్టడిలు నిర్వహించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతూ విధ్వంసకర పాలన చేస్తుందని ఆరోపించారు. బీజేపీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యపరచాలని అన్నారు. సామ్రాజ్యవాదం, కార్పొరేట్లకు మోడీ లొంగిపోయాడని ధ్వజమెత్తారు. పహల్గాం దాడి జరుగుతున్న విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రధానికి ముందే తెలుసని, అందులో భాగంగా ప్రధాని పర్యటన రద్దు చేసుకున్నారని, కానీ పర్యటనలకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. దేశ పరువు దిగజారే విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నా ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు ప్రధాని మోడీ నోరు ఎందుకు మెదపడం లేదో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాళేశ్వరం, బనకచర్ల పేరిట ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడే రాష్ట్రం ఎంత అప్పులో ఉన్నదో రేవంత్ రెడ్డికి తెలియదా అని, అలాంటప్పుడు ఆచరణలో అమలు కాని హామీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ హామీలు అమలు చేసేందుకు నిధుల కొరత పేరిట తప్పించుకోవడం సరైనది కాదన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేంతవరకు గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వానాకాల సీజన్ కొనసాగుతుందని, పెండింగ్లో ఉన్న రైతు బంధు, రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని కోరారు. రైతులకు యూరియా కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు అందుబాటులో యూరియాను ఉంచాలన్నారు. పార్టీ నిర్ణయించిన కర్తవ్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, దానికోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి పాటుపడాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో పార్టీ తీసుకునే కర్తవ్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, సయ్యద్ హాషం, వీరపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.